ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రూపాల్లో వచ్చిన డబ్బుల విలువ 36,000 కోట్ల రూపాయలు. 36,000 కోట్ల రూపాయలు ఎక్కడ, 90,000 కోట్ల రూపాయలు ఎక్కడ? ఇలాంటి అవాస్తవాలు, ప్రజలను తప్పుదో పట్టించే పద్ధతి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకి తగదు అని చెప్పి మేము సూచన చేస్తాం. ఇక్కడ పరిపాలన సరిగా లేనట్టుగా, రాజకీయ శూన్యత ఉన్నట్టుగా, దాన్ని భర్తీ చేయగలిగే సత్తా మాకే ఉన్నట్టుగా ప్రగల్భాలు పలికిద్దు. నేను ప్రగల్భాలను ఎందుకంటున్నా అంటే 2 సంవత్సరాల కాలంలో నీ పార్టీ ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రజాబోధం పొందిందా? ఈ దేశంలో చాలా రోజుల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారాన్ని కైవసం చేసుకొని ఒక్కటైనా ప్రజల గుండెల్లో దాచుకుని తలుచుకునే స్కీములు అమలు చేసిందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆర్థిక శాఖ మంత్రులు ఎందుకు ఇంత ఉలికిపడి మాట్లాడుతున్నారో అర్థమవడం లేదు. ఎందుకు ఇంత అసహనంగా ఉన్నారో అర్థమవడం లేదు. ఈ రాష్ట్రానికి 90,000 కోట్ల రూపాయలు కాదు, 1,16,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటిది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, బహిరంగ చర్చకు మీరు రాగలరా? ఈనాడు రిజర్వ్ బ్యాంకు నుంచే స్ట్రేట్ అవే 56,693 కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయం అవునా కాదా మీరు ఒక్కసారి తెలియపరచాలి. వివిధ సంక్షేమ పథకాల పేరుపైన 50,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు, అది గ్రామీణ సడక్ యోజన కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, మన్రేగా కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, హెరిటేజ్ సిటీ కావచ్చు, అమృత్ సిటీ కావచ్చు, డిజిటల్ ఇండియా కావచ్చు, దీని పేరుపైన 50,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. 56,693 కోట్ల రూపాయలు డైరెక్ట్గా స్ట్రేట్ అవే క్యాష్ రూపాన ఈ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయింది. ఇది అవునా కాదా? ఆర్థిక శాఖ మంత్రులు చెప్పాలి.